నమస్తే, నేను మీ ప్రశాంత్ తేజ. అయితే ఏపీ ఎలక్షన్స్ గురించి అయితే మనం మాట్లాడడానికి అయితే వచ్చినాం కాబట్టి ఏపీ ఎలక్షన్స్ రసభచ్చంగా మారినాయి అనడానికి అయితే ఇంకోటైతే మనం తీసుకొని మాట్లాడుతున్నాం. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కొడాలి నాని ప్రెస్ మీట్ పెడుతూ దాని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టడానికి మాత్రమే చూస్తుంది, ఎంపీ పదవి గురించే ఇవన్నీ చర్చనీయాంశంగా మాట్లాడుతుంది అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు కూటమియా లేకపోతే వైసీపీనా అనే విషయాన్ని అయితే తేలాల్సి అయితే ఉంది. కొడాలి నాని చేసిన కామెంట్స్ను మనం ఒకసారి అయితే చూద్దాం. అది చూసిన తర్వాత దాని గురించి అయితే మనం ఒకసారి మాట్లాడదాం. పురంధేశ్వరి గురించి ఎటువంటి కామెంట్ చేసిర్రు ఏంది అనేది అయితే ఒకసారి మనం కూడా చూసి ఆ కామెంట్ను చూసిన తర్వాత మనం మిగతా అయితే మాట్లాడదాం. ఒకసారి అయితే అది చూద్దాం. మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు, పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవడం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కూడా ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు కనిపెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. ఆవిడకి ఒక ఇందిరారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని సంకనాకిచ్చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి, బీజేపీ సంకనాకిపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నం చూస్తూనే ఉన్నాం కదా. అంటే మనము చేసిన కామెంట్స్ అవన్నీ అయితే ఇంకొకసారి కూడా మనం మళ్ళీ ఆ కామెంట్స్ అయితే చూద్దాం. ఒకసారి ఆ కామెంట్స్ చూసినాక మనం మిగతా అయితే మాట్లాడదాం. మళ్ళీ ఏం మాట్లాడిర్రు అనేది అయితే పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవడం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కూడా ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు కనిపెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. ఆవిడకి ఒక ఎన్టీ రామారావు కూతురుగా ఆమె బీజేపీలో చేరి మరీ ఇలాంటివి చేస్తుంది అని చెప్పి కొడాలి నాని అయితే మాట్లాడడం అయితే జరిగింది. అయితే రాజకీయంగా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ మాటలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న ఓటమి భయమా లేకపోతే ఇంకేందన్నా అని చెప్పి జనాలు కూడా చాలా రకాలుగా అనుకుంటూనే ఉన్నారు. చూద్దాం. అయితే ఈ పురంధేశ్వరి గారి దీని మీద స్పందిస్తూ ఎటువంటి కామెంట్స్ చేస్తుంది ఏంది అనేది అయితే చూద్దాం. అయితే టీడీపీ ఇవి రెండు కూటమిగా బలపడితే ఎలా ఉంటే వైసీపీ భయపడుతుందా అనే అంశాన్ని కూడా తెరపైనకైతే రావాల్సి అయితే ఉంది. చూద్దాం. అంటే మిగతా విషయాలు, మిగతా కామెంట్స్ అయితే అవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.